భార్య సలహా. కోటిపల్లి అగ్రహారంలో ఒకే ఒక పురోహితుడు ఉండేవాడు. పౌరోహిత్యంలో గట్టివాడే కానీ అతనికి వల్ల మాలిన ఆశ. చుట్టుపట్ల అందరూ అవసరం పడినప్పుడల్లా అతన్నే పిలిచేవారు. అవతల వాళ్ళు ఉన్నవారైనా లేనివారైనా ఈ పురోహితుడు అందరి వద్ద ఒకే విధంగా డబ్బు పుచ్చుకునేవాడు. అందరినీ పీడించి గోదానాలు పట్టేవాడు. ఓసారి ఆ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో అంటువ్యాధులు వచ్చి ఎంతో జన నష్టం జరిగింది. దానితో పురోహితుడు పంట పండింది. కర్మకాండ చేయించడానికి మరొక పురోహితుడు లేకపోవడంతో అందరూ అతన్నే పిలిచారు. కర్మ చేయించినందుకు గోదానం ఇవ్వాలని పురోహితుడు అందరి దగ్గర పట్టుపట్టాడు. గోదానం ఇవ్వకపోతే కర్మ నిలిచిపోతుందని భయపడి ప్రతి ఒక్కరూ ఏ గట్టుబోతు ఆవునో ఎండిపోయిన ఆవునో ఆయనకు దానమిచ్చారు. అలా వచ్చిన పనికిమాలిన ఆవులన్నింటినీ ఆయన శ్రమపడి ఇంట్లోకి తోలుకు వచ్చేశాడు. కొద్ది రోజుల్లో పురోహితుడు దొడ్డ అంతా ఆవులతో నిండిపోయింది. కానీ పురోహితుడికి పెద్ద సమస్య ఏర్పడింది. అన్ని ఆవులను ఎలా మేపటం, వాటికి మేత ఎక్కడ నుండి తేవటం? ముందు ఆవులు వర్షానికి తడవకుండా పెద్ద పాక ఒకటి వేయవలసి వచ్చింది. ఆ పాక వేయటానికి పురోహితుడు కూడబెట్టిన డబ్బులో బోల్డ్ అంత ఖర్చయింది. ఆవులకు మేత కొని వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మేత సరిగా లేకపోతే అవి చస్తాయి. తనకు గోహత్య పాతకం చుట్టుకుంటుంది. అందుచేత పురోహితుడు తానే వాటినన్నిటినీ మేతకు తోలపోసాగాడు. ఈ పని మీద వేసుకున్న తర్వాత పౌరోహిత్యం సాగలేదు. కాలక్రమాన అతనికి తాను ఉభయభ్రష్టుడైనట్టు స్పష్టమైంది. ఎంతకాలం మేపినా ఒక్క ఆవు కూడా పాలియ్యదు. అన్నీ ఎండిపోయినవి, పట్టిపోయినవిను. ఈ దిక్కుమాల ఆవుల కోసం తాను బంగారం లాంటి పౌరోహిత్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. పౌరోహిత్యం మానేసరికి ఇంట్లో జరుగుబాటు కాకుండా పోయింది. తాను పౌరోహిత్యం మాని పశువుల కాపరి అయ్యాడే గాని అందువల్ల అన్ని విధాలా నష్టమే వచ్చింది. పోనీ ఎవరన్నా కుర్రవాడిని ఆవులను కాయటానికి పెట్టుకుందామా అంటే వాడికి కనీసం 3 పూట్ల తిండైనా పెట్టాలి. పురోహితుడు భార్య రోగిష్టిది. వాడికి వండి పెట్టడం వల్ల తన వల్ల కాదని ఆమె చెప్పేసింది. గత్యంతరం లేక పురోహితుడు తాను పెట్టుకున్న కుర్రవాడికి తానే వండి పెడుతూ కొంతకాలం గడిపాడు. ఆవులు పాలిచ్చేవి కాకపోవడంతో ఆయన ఎంత శ్రమపడినా అంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. భగవంతుడా, నిక్షేపంగా ఉన్న పౌరోహిత్యం చేసుకుని బతుకుతున్న వాడికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావురా అని ఆయన దేవుణ్ణి తిట్టిపోసేవాడు. తన దురాశ తన కష్టాలన్నిటికీ మూలమని ఆ మానవుడు గ్రహించలేదు. అయితే అతన్ని కష్టాల నుంచి బయటపడేసింది ఆమె భార్య. ఆమె చాలా తెలివిగలది. కొన్నాళ్ళుగా ఆమె భర్త పడుతున్న పాట్లు గమనిస్తూనే ఉన్నది. మీరిలా దిగులు పడితే ఏమీ ప్రయోజనం ఉండదు. నేనొక ఉపాయం చెప్తాను, అలా చెయ్యండి. మీ కష్టాలు గట్టెక్కుతాయి అన్నదామె పురోహితుడితో. చెప్పు, అలాగే చేద్దాం అన్నాడు పురోహితుడు. చూడండి, ఈ పనికిమాలిన ఆవులన్నింటినీ వచ్చినంత ధరకు అమ్మేయండి. ఆ డబ్బుతో 2 సేర్లు పాలిచ్చే మంచి ఆవులను 2 కొనండి. ఎవరన్నా గోదానం చేయదలిచి వచ్చినప్పుడు వాళ్ళు గోవులను కొనటానికి ఖర్చు పెట్టే మొత్తాన్ని మీరే తీసుకుని గోవులను కొని తెస్తానని చెప్పి మన ఆవును ఒకదాన్ని తీసుకుపోయి 3 రోజుల ముందుగా వాళ్ళ ఇంట్లో కట్టేసి దాన్నే దానం పుచ్చుకొని చక్కగా ఇంటికి తీసుకురండి. ఆవులతో మనకు చక్కగా బోల్డంత డబ్బు వస్తుంది, ఇంట్లో పాడి ఉంటుంది. వాటి మేతా పోషణ ఒక సమస్య కాదు అన్నది పురోహితుడు భార్య. ఆ మాట వినగానే పురోహితుడికి ప్రాణం లేచొచ్చింది. ఆయన పనికి మాలిన ఆవులన్నీ ఏ కసాయ వాళ్లకో అమ్మేశాడు. తర్వాత భార్య చెప్పినట్టు 2 మంచి పాడి ఆవులను కొని వాటి మీద బోల్డంత డబ్బు సంపాదిస్తూ నిర్విఘ్నంగా పౌరోహిత్యం చేసుకుంటూ హాయిగా బతికాడు. 7 కుండలు. ఒక ఊళ్ళో ఒక చిల్లర వర్తకుడు ఉండేవాడు. అతనికి పెద్ద వర్తకుడు కావాలన్న ఆశ ఉండేది. ఒకరోజు అతను సరుకులు తెచ్చుకోవటానికి పట్నం పోతూ ఎండ మరీ ఎక్కువగా ఉండటం చేత ఒక చెట్టు నీడన కూర్చొని డబ్బు గురించి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో పైనుంచి నీకు 7 కుండల బంగారం కావాలా అన్న ప్రశ్న వినిపించింది. వర్తకుడు ఆశ్చర్యంతో తల పైకెత్తి చూశాడు, కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. అయినా అతను సంతోషంతో చెట్టు పైకి చూస్తూ, అయ్యా, మీరెవరో నాకు తెలీదు. నా మీద దయ కలిగి మీరు ఇంత ఉపకారం చేస్తానంటే వద్దనటానికి నాకు నోరొస్తుందా? 7 కుండల బంగారం అవశ్యం దయచేయండి అన్నాడు. దీనికి జవాబుగా చెట్టు మీద నుంచి ఇంటికి వెళ్ళి చూసుకో, 7 కుండల బంగారం నీ ఇంట ఉంటుంది అన్న మాటలు వినిపించాయి. వర్తకుడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో నిజంగానే 7 కుండల బంగారం ఉన్నది. 6 కుండల నిండా బంగారం ఉన్నది, కానీ 7వ కుండలో సగానికి మాత్రమే ఉన్నది. 6 కుండల నిండా బంగారం ఉన్నదని సంతోషించక ఆ వర్తకుడు 7వ కుండలో బంగారం సగానికే ఉన్నందుకు దిగులు పడ్డాడు.
ఆ 7వ కుండని బంగారంతో నింపితే తప్ప ఆ మనిషికి ఆరాటం తగ్గేటట్టు కనిపించలేదు. అతను వెంటనే తన భార్య ఒంటి మీద ఉన్న బంగారు నగలన్నీ తీయించి కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. ఆ ఊళ్ళో ఒక జమీందారున్నాడు. అతను వర్తకుడికి చిన్ననాటి స్నేహితుడు. వర్తకుడు ఆ జమీందారు వద్దకు వెళ్ళి, ఆపదలో ఉన్నాను, అప్పు కావాలి అని చెప్పి సొమ్ము కొంత తీసుకుని దానితో బంగారం కొని కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. అప్పుడు వర్తకుడి ఇంట్లో వంట మాన్పించి తన భార్యతో సహా గంజి తాగుతూ కొంత డబ్బు మిగిల్చి కొనగలిగినంత బంగారం కొని కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. తర్వాత వర్తకుడు గంజి తాగటం కూడా మాని చిరిగిన బట్టలు కట్టుకొని ముష్టి ఎత్తటానికి బయలుదేరాడు. ఒక రోజున ముష్టి ఎత్తుకుంటూ వర్తకుడు జమీందారుకి కనిపించాడు. అతను చింకు గుడ్డలు కట్టుకొని చిక్కి సవలేమై ఉండటం చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. ఆస్తి అంతో ఇంతో ఉండగా అతను ముష్టి ఎందుకు ఎత్తుకుంటున్నాడో జమీందారుకి అర్థం కాక, ఏంరా, కొంప తీసి 7 కుండలు పుచ్చుకున్నావా ఏమిటి అని అడిగాడు. వర్తకుడు ఆశ్చర్యపోయి, ఈ రహస్యం మీకెలా తెలిసింది అన్నాడు. ఇది పెద్ద రహస్యం కాదు. 7 కుండలు పుచ్చుకున్న వాళ్ళను చాలామందిని చూశాను. ఒక్కడు బాగుపడి లేడు. వెంటనే వాటిని వదిలించుకో అన్నాడు జమీందారు. వెంటనే వర్తకుడు వెనకటి చెట్టు కిందకి పోయి, నాకు 7 కుండలు వద్దు మహాప్రభో అని అరిచాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో 7 కుండలు లేవు. వాటితో పాటు వర్తకుడు 7 కుండల్లో వేసిన బంగారం అంతా పోయింది. దురాశ మూలాన అతను కట్టుబట్టలతో మిగిలాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.